నైవేద్యాలు కూడా స్వామివారు అభిషేక ప్రియుడు. అయితే అభిషేకం కాకుండా నైవేద్యాలు కూడా మనం పెడుతూ ఉంటాము. ఆ నైవేద్యాల్లో ఏమైనా పర్టిక్యులర్‌గా ఇలాంటి నైవేద్యాలు ఏమన్నా పెట్టాలి అని శివరాత్రికి ఏమన్నా ఉంటదంటారా? ఇదంతా శక్తికి సంబంధించిందండి. ఏ శక్తి ఉత్పన్నమవుతుందో ఆ శక్తికి సంబంధించినటువంటి నైవేద్యం అక్కడ పెడితే ఇంకా శక్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈశ్వరుడికి పరమాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటుంటారనమాట. కొబ్బరికాయ, పండ్లు ఇవన్నీ ఏంటంటే శక్తిని ఎక్కువగా డెవలప్ చేసే ప్రసాదాలు ఉండాలి. అందులో శుచి శుభ్రత మెయిన్. భగవంతుడు ఎప్పుడు కూడా శుచి శుభ్రతకి ఇంపార్టెంట్ ఇస్తాడనమాట. నీ మనసులో ఒక కొబ్బరికాయ తీసుకొని పోయి కొట్టి 2 అరటిపళ్ళు పెట్టినా నీ స్థాయికి, అది కూడా లేకపోతే చక్కెర నైవేద్యం పెట్టినా ఈశ్వరుడు సాటిస్ఫై అవుతాడు. అసలు ఈ నైవేద్యాల విషయంలో మన స్థాయికి ఏది ఉంటే అది నైవేద్యం. ఈశ్వరుడు అన్నం నైవేద్యం అన్నంతో కూడుకున్నటువంటి ప్రసాదాలను పెడితే ఆయన సంతోషపడతాడండి. భగవంతుడి దగ్గరికి పోతే ఏదో చేయాలి, ఏదో పూజనో చేయాలి, ఏదో నైవేద్యం పెట్టాలి, ఇవంతా మన స్థాయి కాదని ఎవరు పెడతారని ఇవన్నీ ఏం చేశారంటే దేవుడికి దూరం అయిపోతారు. ఆ దేవుడికి దూరం అయిపోవడం వల్ల మేము రక్షించే వాళ్ళే ఉండలేరు. ఇప్పుడు మనము శరీరం, మనం తినే ఆహారం మంచిదైతే చూడండి, బయట ఎలాంటి స్ప్రెడ్ అయినా ఏం రోగాలు వచ్చినా కూడా మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు మనం తినే ఆహారం మంచిది అయినప్పుడు. అది ఈరోజు తినే ఆహారం కాదు, నిన్న మొన్న తినే ఆహారం. అదేవిధంగా మన శరీరం కూడా మంచిగా ఉండి అన్ని బాధలు తట్టుకోవాలి. ఆ బాధలను తట్టుకొని మనం విజయం చేకూరాలి, సంతోషం రావాలి అంటే మనకు దేవుడు అనేవాడు తోడుండాలి. తోడున్నప్పుడు మాత్రమే మనకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. కష్టపడతాం, అందరం కష్టపడుతూ ఉంటాం. కొంతమందికి సక్సెస్ దొరుకుతుంది, కొంతమందికి సక్సెస్ దొరకదు. కాకపోతే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా కేవలం భగవంతుడి దగ్గర ఏంటంటే పాజిటివ్ ఇచ్చే శక్తి ఉంటుంది. కేవలం విజయాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు. అపజయాన్ని దేవుడు ఇవ్వలేడు. అపజయాన్ని ఇవ్వలేదంటే మనలో లోపం అని మనం అనుకోవచ్చు.